రియల్ ఎస్టేట్ డమల్ ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు. నా తరఫు నుంచి మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. నిజంగా రేట్లు తగ్గినాయి, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయిందని మీకు అనిపిస్తే, మీరు ఓనర్ అయితే మీ టెనెంట్స్కి ₹1 రెంట్ ఏమైనా తగ్గించిర్రా ఈ 3 years నుంచి? నిజంగా మీరు టెనెంట్ అయితే మీ ఓనరు మీకు రెంట్ ఏమైనా తగ్గించిండా? పోనీ మీరున్న కాలనీలో ₹1,00,000 గజం ఉన్న కాడ 50,000కి ఏమన్నా దొరికే అవకాశం ఉందా? నిజంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హైదరాబాద్లో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఒక 400 ఉంటే 200 ఏమైనా అయినాయా? ఆఫీసులు ఏమైనా బంద్ అయినాయా? సో ప్లీజ్ డూ థింక్ అబౌట్ ఇట్. మరి ఎందుకు రేట్ల గురించి డిస్కషన్ వచ్చింది, ఎందుకు రేట్ల గురించి చాలా వైరల్ అవుతుంది, రియల్ ఎస్టేట్ లేదని అవుతుంది అంటే, సో ఆల్రెడీ 60,000 గజం ₹1,00,000 గజం ఉన్న దగ్గర కొంత స్లో ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఏది పడితే అది కొనే పరిస్థితిలో లేరు ఇన్వెస్టర్స్. వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాలా పక్కన కొనొద్దు, చెరువు పక్కన కొనొద్దు, గ్రామ పంచాయతీ కొనొద్దు, ఫామ్ ల్యాండ్స్ కొనొద్దు, మన ఒగ్బోర్డ్లో ఉన్నాయి కొనొద్దు అనే ఒక పెద్ద అవేర్నెస్ ఇన్వెస్టర్స్ కలిగింది కనుక ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు. అన్ని అప్రూవల్స్ ఉండి, గవర్నమెంట్ అప్రూవల్స్ ఉండి, రేరా సర్టిఫైడ్ ఉన్న ప్రాజెక్ట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు కనుక కొంత మీకు స్లో అయినట్టు అనిపిస్తుంది. కానీ రేట్లు ఎక్కడ తగ్గలే బాస్. సో ప్లీజ్ డూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ క్రియేట్ ఏ గ్రేటర్ ఫౌండేషన్స్ టు ది నెక్స్ట్ జనరేషన్.